అందరికీ నమస్కారం. గతంలో మన గౌరవ డిఆర్ఓ గారితో మలవల సార్తో మనం అనేక ఇంటర్వ్యూలు భూములకు సంబంధించిన విషయాలు, రెవెన్యూ సమస్యలు అనేక విషయం చర్చించడం జరిగింది. ఈరోజు మనము రెవెన్యూ సమస్యలు అంటే కేవలం భూముల సమస్యలే కాదు, తహసీల్దారు కార్యాలయాల్లో అనేక రెవెన్యూ కార్యాలయాల్లో కూడా సర్టిఫికెట్ ధృవీకరణ పత్రాలను జారీ చేయడం కూడా తహసీల్దార్ యొక్క ప్రాథమిక విధుల్లో ప్రధానమైనది. అటువంటి కొన్ని సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం హరి. సార్ అది సార్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అంటే జనరల్గా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అత్యంత ముఖ్యమైనది ఏంటంటే డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, ఈ రెండు అత్యవసరం. మరి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకోవడానికి ఏ విధంగా అప్లై చేయాలి, ఎవరు అప్లై చేయాలి? ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఫస్ట్గా చాలా మంది ఎక్కువగా ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్స్ కోసం అప్లై చేస్తాం. ఎందుకంటే వారికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లేకుండా ఈ యొక్క కారుణ్య నియామకాలు అనేది జరగదు. సో వారు డెత్ సర్టిఫికెట్తో ఖచ్చితంగా అప్లై చేయాల్సి వస్తుంది. ఇది కాకుండా కొందరు మ్యూటేషన్ కోసం మన ల్యాండ్ రికార్డ్స్లో చెప్పారు. ల్యాండ్ రికార్డ్స్లో ఖచ్చితంగా ఒక వ్యక్తి చనిపోతే పోతీ కేసు కింద వేరే వాళ్ళది పేర్లు మ్యూటేట్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు 2 సర్టిఫికేట్లు దాంట్లో జతపరచాలి. ఒకటి డెత్ సర్టిఫికేట్, రెండవది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. ఇది కాకుండా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళు అడగడం జరుగుతుంది. ఏదైనా కానీ చేయాలనుకున్నప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి బదిలీ, అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా ప్రాపర్టీస్ ఏదైనా చేయాలంటే కూడా వాళ్ళు అడుగుతారు. ఇట్లా అనేక రకాలుగా పెన్షన్స్ బదిలీ చేయాలి. భర్త పేరు మీద వచ్చేది భార్యకు, లేకపోతే భార్య చనిపోతే భర్త, ఇలాంటివి వచ్చినప్పుడు కూడా ఇది అవసరం అవుతుంది. సో ఇలాంటిది మనకు అనేక రకాలుగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉంది. అందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఇంపార్టెంట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ అయ్యేది తహసీల్దార్. ఓకే సార్, ఇది అప్లై చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి? మంచి ప్రశ్న. ఫస్ట్ ఏంటంటే చనిపోయిన వాళ్ళకు మాత్రమే ఇది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, సో ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ సంబంధించి వాళ్ళు డెత్ సర్టిఫికేట్ కానీ ఎఫ్ఐఆర్లో ఏదైనా ఏ వ్యక్తి అయినా కానీ హత్య చేయబడి ఇట్లా చేసినప్పుడు ఎఫ్ఐఆర్ ఉంటే ఎఫ్ఐఆర్ కాపీని కూడా వాళ్ళు జతపరచవచ్చు. ఇది కాకుండా యాజ్ యూజువల్ మీకు చెప్పడం జరిగింది కదా, వారికి సంబంధించిన ప్రతి ఒక్క దానికి సర్వీసెస్కు ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు, ఇవన్నీ కూడా మనము రేషన్ కార్డు నెంబరు ఇలాంటివి మనం పెట్టాల్సిన అవసరం ఉంది. సో మూడవది మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ అఫిడవిట్. ప్రతి ఒక్కరు కూడా అఫిడవిట్ అనేది ఇవ్వాలి. ఆ చనిపోయిన వ్యక్తితో నాకు ఏ విధమైన రిలేషన్స్ ఉందనేది తెలియజేస్తూ అఫిడవిట్ చాలా ఇంపార్టెంట్ అయింది. మూడవది ప్రూఫ్ కూడా అంతే. ఆ వ్యక్తితో సంబంధం ఉన్నటువంటి ఎనీ ఐడి ప్రూఫ్ ఎక్కడైనా కానీ అవి కూడా వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన అవసరం. ఓకే సార్, ఒక ఫ్యామిలీ అంటే చనిపోయిన వ్యక్తి భార్య కానీ లేదా లేడీ చనిపోతే వాళ్ళ భర్త కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ దీన్ని అప్లై చేయొచ్చు. కాకపోతే ఆ అప్లై చేసే క్రమంలో వాళ్ళు ఒక అఫిడవిట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది నోటరీ ద్వారా పొంది వీళ్ళకి సమాచారం అంటే చనిపోయిన వ్యక్తికి వీళ్ళకు ఉన్నటువంటి రిలేషన్, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళ మ్యారిటల్ స్టేటస్ ఇవన్నీ తెలియజేస్తే ఒక అఫిడవిట్ సబ్మిట్ చేయడం ద్వారా విచారణ అధికారికి వీళ్ళు ప్రతిపాదనలు ఇచ్చినట్టుగా ఉంటుంది. వాళ్ళు విచారించిన తర్వాత కాంపిటెంట్ అథారిటీ తహసీల్దార్ గారు అప్రూవ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇది ఎన్ని రోజుల లోపల వస్తుంది? 10 రోజులు తగ్గించడం జరిగింది. సో 10 రోజుల లోపల ఇది మన ఫ్యామిలీ మెంబర్ పొందే అవకాశం. ఓకే సార్, చాలా సంతోషం. 2 విషయాలు ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ గురించి, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తెలుసుకోవడం జరిగింది. ఓ చిన్న సబ్మిషన్ సార్, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అనేది కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది, బీసీలకు రిజర్వేషన్ ఉంది. ఇది కాకుండా ఇంతవరకు ఏ రిజర్వేషన్ కు నోచుకున్నటువంటి వ్యక్తులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఇవ్వడం జరుగుతుంది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ దాని గురించి ఒకసారి తెలియజేస్తారు. ఇప్పటి వరకు మనకు ఈ యొక్క రిజర్వేషన్స్ అనేది కేవలం ఎస్సీ ఎస్టీలకు మొట్టమొదటిసారి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో ఓబీసీ అని ఒకటి ఇచ్చారు, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్. స్టేట్ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలు అని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది. బీసీలో కూడా కేటగిరేషన్ ఉంది, ఏబిసిడిఈ అని మనకు కేటగిరేషన్ ఎఫ్ కూడా ఇప్పుడు వచ్చిందన్నారు కాబట్టి. సో అలా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది కాకుండా చాలామంది డిమాండ్ ఏంటంటే ఫార్వర్డ్ క్యాస్ట్లో కూడా అగ్రవర్ణాల్లో కూడా చాలా బీదవాళ్ళు ఉన్నారు, వారికి కూడా రిజర్వేషన్ కల్పించాలనేది అందరికీ అది సముచితం అని చెప్పేసి భావించి సో అటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలో కవర్ కానేటువంటి ఈ అగ్రకుణాల వాళ్ళకు కూడా 10% అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పెంచడం జరిగింది. దానిని మనం ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ద్వారా మనం పొందడం జరుగుతుంది. ఎస్ సార్.
ఇప్పుడు వాళ్ళు అప్లై చేసేటప్పుడు ఎవరైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి సంబంధించిన ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎస్ అనే వ్యక్తులు అంటే వాళ్ళు అప్లై చేసేటప్పుడు ఎటువంటి ఆధారాలు అంటే వాళ్ళు డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది సార్, దానికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏముంటాయి? ఎస్, చాలా మంచి ప్రశ్న. ముఖ్యంగా ఇది దాంట్లోనే ఉంది, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వీకర్ సెక్షన్స్. సో ముఖ్యంగా మనకి ఏంటంటే 8 లక్షల దాకా యాన్యువల్ ఇన్కమ్ ఉండొచ్చు మనకి. ఇది కావాలంటే వాళ్ళు దానికి సంబంధించినటువంటి పే స్లిప్స్ కానీ లేకపోతే ఇతర ఏదైనా ఇన్కమ్ ఐటీ రిటర్న్స్ కానీ పెట్టాల్సి ఉంటుంది. రెండవది 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే అతన్ని మనం ఎప్పుడు కూడా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. సో 5 ఎకరాలు తక్కువనే, 5 ఎకరాలకు తక్కువనే ఉండాలి. ఇది కాకుండా మనకు ఈ రెసిడెన్షియల్ ఫ్లాట్ అని ఉంటుంది, అది 1000 స్క్వేర్ ఫీట్ వరకు ఉండొచ్చు. ఇది కాకుండా ఫ్లాట్ మనం కొంటాం, ఇంటి ఫ్లాట్లు కొనడం జరుగుతుంది, రూరల్ ఏరియా కానీ మున్సిపల్ ఏరియాలో అయితే 100 స్క్వేర్ యార్డ్స్ అంటారు. 100 స్క్వేర్ యార్డ్స్ అంటే ఆల్మోస్ట్ 2 సెంట్ల మోరార్ లెస్ 2 సెంట్ల ఉండేటువంటి ఫ్లాట్ కనుక ఉన్నట్లయితే మున్సిపల్ ఏరియాస్లో అది 400 స్క్వేర్ యార్డ్స్ 200 స్క్వేర్ యార్డ్స్ అంటారు. అంటే అది 4 సెంట్ల అప్రాక్సిమేట్ 4 సెంట్లు ఉన్నటువంటి ఫ్లాట్. ఇవి అంతకంటే తక్కువే ఉండాలి. ఇది దాటితే మాత్రం వాళ్ళు ఎకనామికల్ వీకర్ సెక్షన్ కిందకి రారు. సో వీటికి సంబంధించినటువంటి కూడా అఫిడవిట్ ఇవ్వాలి. ప్రతి ఒక్క దానికి సంబంధించి వాళ్ళకి ఎంత పొలం ఉంది, అదేవిధంగా ఫ్లాట్లు ఏమేమి ఉన్నాయి, ఎంత ఇన్కమ్ ఉందనేది దానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలి. అది చెప్పినట్లుగా ఇది కుటుంబానికి అంతా వర్తిస్తుంది. కుటుంబం అంటే డెఫినేషన్ ఇక్కడ డిఫరెంట్ ఉంది. మనం తల్లి తండ్రితో పాటు 18 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళే కుటుంబం అన్నారు. 18 సంవత్సరాలు దాటి ఎవరైనా సంపాదిస్తూ ఉంటే వాళ్ళు దీంట్లోకి రారు. అది మనం గ్రహించాలి. అంటే ఈ దరఖాస్తుదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి అంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే డెఫినేషన్ సార్ చెప్పిన అంటే చట్టంలో ఉన్నది ఏంటంటే తల్లి తండ్రి దాంతో పాటు మైనర్ అంటే 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెలు అంటే సిబ్లింగ్స్, వీళ్ళని మాత్రమే కుటుంబంగా తీసుకుంటారు. అంటే మేజర్ అయినటువంటి బ్రదర్ ఎవరైనా ఉన్నా కూడా అతన్ని ఎక్స్క్లూడ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకు 5 అర్హతలు చెప్పాడు సార్. 1 వాళ్ళ సంవత్సరిక వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉండాలి. 2 వాళ్ళకు 5 ఎకరాల లోపు భూమి ఉండాలి. 3 ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్ అంటే మన అపార్ట్మెంట్లో కానీ ఎక్కడైతే 1000 స్క్వేర్ ఫీట్ లోపల ఉండాలి. 4 రూరల్ ఏరియాలో అయితే స్థలం అంటే అది ఫ్లాట్ అంటే 200 స్క్వేర్ యార్డ్స్ అంటే దాదాపు 4 సెంట్ల లోపు ఉండాలి. అర్బన్ లో అయితే 2 సెంట్ల లోపు అంటే నోటిఫైడ్ మున్సిపల్ ఏరియాస్. ఈ విధంగా మున్సిపాలిటీలో ఎంత ఉండాలి, రూరల్లో ఎంత ఉండాలి, లేదా రెసిడెన్షియల్ ఫ్లాట్ అయితే ఎంత ఉండాలి, భూమి ఎంత ఉండాలి, అదేవిధంగా సాంవత్సరిక ఆదాయం ఏదో, ఈ 5 లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే దీనికి అర్హులుగా ఉంటారు. దాన్ని విచారించిన తర్వాత మనకు తహసీల్దార్ గారు ఇది ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఈ వీకర్ సెక్షన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ పొందే సమయంలో ఎన్ని రోజుల లోపల వీళ్ళు పొందొచ్చు? ఇది 30 రోజుల లోపల మనం పొందవచ్చు అని చెప్పేసి. ఓకే సార్. సో ఎవరైనా కానీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 30 రోజుల లోపల తహసీల్దార్కు మీ సేవ ద్వారా కానీ ఏపీ సేవ ద్వారా కానీ అప్లై చేసుకొని పొందవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మనం ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మరియు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వీటిని రెవెన్యూ కార్యాలయాల ద్వారా ఏ విధంగా పొందొచ్చు అనేది మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని సర్టిఫికేట్లకు సంబంధించిన సమాచారం కూడా మన గౌరవ డిఆర్ఓ గారు మలలో సార్ నుంచి తెలుసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు.